ఒకసారి అయితే ఈ ఫోటో ఎడిటింగ్ చూడండి. యాజ్ టీజ్ గా మీ ఫోటోస్ తో కూడా ఇదే విధంగానే ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఫోటో ఎడిటింగ్ నచ్చితే లైక్ చేసి మన పేజ్ ని అయితే ఫాలో చేయండి. మన పేజ్ లో ఇలాంటి ట్యూటోరియల్స్ చాలా ఉన్నాయి అండ్ ఇక ముందు ముందు కూడా చాలా వస్తాయి. ఇప్పుడు ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మీ మొబైల్లో ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఉండాలి. ఈ అప్లికేషన్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసాను చూడండి. అలాగే ప్రీసెట్ కూడా కావాలి కాబట్టి ఈ ప్రీసెట్ కోసం మీరు డైరెక్ట్ గా గూగుల్ ఓపెన్ చేయండి. ఇక్కడ శ్రీకాంత్ డిజిటల్ వర్క్స్ అని సెర్చ్ చేయండి. వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ పైన క్లిక్ చేసి ఓపెన్ చేసుకుని ఇక్కడ వెబ్సైట్ సెర్చ్ పైన క్లిక్ చేసి STC 105 అని సెర్చ్ చేయండి. మీకు ఒక పోస్ట్ వస్తుంది. ఈ పోస్ట్ ను ఓపెన్ చేసి కింది స్క్రాల్ చేస్తే ఇక్కడ మీకు ఫాంట్ ఉంటుంది, అలాగే XML ఫైల్ ఉంటుంది, అలాగే ప్రీసెట్ కూడా ఉంటుంది. మీకు ఏది సపోర్ట్ చేస్తే అది యూజ్ చేసుకోండి. ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాతనే ఏదో ఒకటి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ప్రాజెక్ట్ తో ఓపెన్ చేశాను. ఈ విధంగా ఉంది. మీకు ఇక్కడ కిందికి వస్తే 8 గ్రూప్స్ ఉంటాయి. ప్రతి గ్రూప్ లో ఒక ఫోటో ఉంటుంది. సపోజ్ ఒక గ్రూప్ పైన క్లిక్ చేశాను. ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి సెకండ్ లేయర్ పైన క్లిక్ చేశాను. కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ లోకి వచ్చేసి ఈ విధంగా మీరు సరిగ్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఫోటోస్ అని. అదే విధంగానే మిగతా అన్ని గ్రూప్లలోకి వెళ్ళి ఫోటోస్ అన్ని రిప్లేస్ చేసుకోండి. స్టార్టింగ్ నుండి థర్డ్ లేయర్ పైన క్లిక్ చేయండి. ఈ ఫోటో మాత్రం మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నటువంటి ఫోటోనే రిప్లేస్ చేసుకోవాలి. కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి సరిగ్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నేమ్ ఉంటుంది. ఈ నేమ్ ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన నేమ్ ని రిప్లేస్ చేసుకుంటే ఫోటో ఎడిటింగ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. కరెంట్ ఫ్రేమ్ as PNG ఎక్స్పోర్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.